వచ్చిన గ్రామ ప్రజలందరికీ, నా ఆడబిడ్డలందరికీ, నా ఆడపడుచులందరికీ, మా అన్నదమ్ములందరికీ, గ్రామ యువతకు అందరికీ కూడా నా నమస్కారం. సో యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశమే నా ముఖ్య ఉద్దేశం. యువత రాజకీయాలు రాణించాలి. యువత పట్టుదలతో ఉన్నది. ఇక పార్టీలకు అతీతంగా కానీ ఇక ప్రజాసేవకు మేము ప్రజల రుణం తీర్చుకునే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. సో మేము గతంలో కూడా ఎలాంటి అధికారం లేనప్పుడు కూడా మన కరోనా కష్టకాలంలో కూడా మా గ్రామ ప్రజలందరూ మంచిగా ఉండాలని, వాళ్ళ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, వాళ్ళకు మాస్కులు ఆ రోజు కరోనా వచ్చినా కూడా నా వాళ్ళు క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు 5,000 రూపాయలు పెట్టి మాస్కులు లేని టైంలో కూడా 5,000 రూపాయలు పెట్టి ప్రతి ఇంటికి ఒక మాస్క్ నేను అందించడం జరిగింది. దాంతోపాటు ఊళ్ళో గ్రామంలో కూడా మన సీసీ కెమెరాలకు నా వంతు సహాయకారం అందించాల్సి జరిగింది. దానితో పాటు మన గ్రామంలో ఉన్న స్కూల్లో మనకు చిన్నపిల్లలకు వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు టాలెంట్గా ఉండాలని, పోతే వాళ్ళు స్కిల్స్ డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో కూడా 1 సంవత్సరం కాలం పాటు కూడా నేను 1,500 రూపాయలు పెట్టి వాళ్ళకు పేపర్ నా సొంత ఖర్చుతో పెట్టి పేపర్ వేయించడం జరిగింది. ఇవి అన్నిటి కాకుండానే ఈ అధికారం లేకుండా ఇవన్నీ చేశాను. రేపు పొద్దున ఇదే మా గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఒక అవకాశం ఇస్తే రాజకీయ బలంతో కానీ లేకపోతే మంచి పేరుతో కానీ వీళ్ళందరికీ సేవ చేయాలనే ఆలోచనతో దృక్పథంతో ముందుకు రావడం జరిగింది. నేను రేపు పొద్దున నన్ను వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను గెలిపిస్తే నేను ఊరు సేవ చేసుకోవడానికి కొన్ని ఆలోచనలు మీ ముందు షేర్ చేసుకోవడానికి నేను ఉన్నాను. దాంట్లో కొన్ని భాగంగానే ఊళ్ళో ప్రతి ఆడిపీట పెళ్లికి నా వంతు సాయంగా నా సొంత ఖర్చులతోటి 5,000 పదాలు నేను అందించడం జరుగుతుంది. దానితో పాటు నా సొంత ఖర్చులతోటే ధర్మరథం ఎవరైతే ప్రచార రథాన్ని ఉంటుంది, మన సర్గరథాన్ని కూడా నా సొంత ఖర్చులతోటే చేపించి ఊరికి నేను అందించాలని నేను మంచి ఆలోచన ఉన్నది. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ ఈరోజు చాలా దారుణంగా ఉన్నది. ఎందుకంటే రోజుకు గ్రామంలో అభివృద్ధి చెందిన కొట్టి కొన్ని ఇల్లులు పైకి రావడం, కొన్ని ఇల్లులు కిందికి రావడం, దానివల్ల ఏంటంటే ఈ ముంపు ప్రాంతాలు ఒక కాలనీ కానీ కొన్ని ఇల్లులు కానీ వరదకు మునుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని సైడ్ కాల్ డ్రైనేజ్ అనేది ఈ రోజు చాలా అత్యవసరమైన విషయం. అది సైడ్ కాల్ విషయంలో కూడా నేను ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయి వాళ్ళకి సైడ్ కాల్ నిర్మించడం, దానితో పాటు ఇప్పుడు ఏదో సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని పునఃపరిశీలించి పునరుద్ధరించడం, దానితో పాటు గ్రామ ప్రజల సహాయ సహకారాలతోటి సలహాల సూచనలతోటి మనం ఏదైతే ఇప్పుడు బొడ్లే ఉన్నదో బొడ్లే పునఃప్రతిష్ఠించడం, దాంతోపాటు గ్రామ పోచమ్మ తల్లిని, గ్రామ హనుమాన్ టెంపుల్ని కూడా పునర్నిర్మించాలనే దాని ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. దానితో పాటు ఊరిని అంతంలో కూడా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలకు కూడా రాజకీయాల అతీతంగా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలను కూడా ప్రజలకు తీసుకొని ఉచితంగా ప్రచారం చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు అందే విధంగా నా వంతు సహాయం మీకు కృషి చేస్తానని నాకు బలమైన విశ్వాసం ఉన్నది. ఈ గ్రామం పట్ల నాకు మంచి ఆలోచన ఉన్నది. నేను ఈ గ్రామాన్ని సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించాలని మా ఆడబిడ్డలకు, మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు అందరికీ కూడా నేను శిరస్సు వంచి మీ అందరికీ కూడా నేను వేడుకుంటున్నా. ఒక్క అవకాశం కల్పించండి. మీకు 5 సంవత్సరాలు మీకు ఏ కష్టం వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా నేను మీ గలవ ముందు నిలబడతాను. ఒక అంటగా, ఒక తమ్మునిగా, అన్ని విధాలా నేను ఆసరగా ఉంటాను. మీకు అండదండలు ఉంటానని మీ అందరి సాక్షి మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తున్నాను. తక్కలపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. ఇదే ఆదరణతోటి మాకు ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మన గ్రామాన్ని అభివృద్ధి పరచాలనే ఆశయంతోనే మేము ముందుకొచ్చాము. అలాగే మాకు ఓటు వేయండి.